టు అనదర్ వీడియో. ఇప్పుడైతే మనం పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నామైతే ఇక్కడ నుంచి పిన్ని వాళ్ళ స్కూల్ వెళ్తున్నాం అనమాట. గురుకుల్ తెలుసు కదా మీకు, అక్కడికి వెళ్తున్నాం మనము. ఇప్పుడు ఎందుకు క్రష్ స్వెటర్ స్వెటర్ ఎందుకు పిన్ని? ఏం టైమింగ్ ఏంటండి ఇది? స్వెటర్ ఎందుకు వేసుకుంటున్నారా? ఏంటేంటి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మనసి టైమా అంటే రే సమ్మర్ రా. మాన్సూన్ అయినా అరే అసలు నేను ఏం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. సో గైస్, వీడియో మధ్యలో ఆపేసేందుకు ఏమనుకోకండి. సో ఏంటంటే మ్యాటర్, నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాను అనమాట. ఒక 1 వీక్ బ్యాక్ ఎప్పుడో గుర్తులేదు డేట్. సో ఇన్స్టా అకౌంట్ అయితే క్రియేట్ చేసా. అది ఇక్కడ లాస్ట్కి వీడియో లాస్ట్ కన్నా వస్తుంది, లేకపోతే ఇక్కడన్నా వస్తుంది. సో అది ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేసా గైస్. సో వీడియో లాస్ట్కి పెడతాను చూడండి, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఐడి, వెళ్ళి ఫాలో చేసేయండి. సో ఓకేనా, అది ఒకటి చెప్దాం అనుకున్నా. ఓకేనా గైస్. సో అక్కడ ఎట్లాంటివి వస్తాయి అంటే లైక్ యూట్యూబ్లో చూపించలేని అన్నీ వస్తాయి, అంటే లైక్ యూట్యూబ్లో నేను పెట్టని అంటే డిఫరెంట్ కంటెంట్ వస్తాయి అనమాట. సో అది సో అదనమాట. వెళ్ళి వీడియో కంటిన్యూ చేశాను. ఓకే బాయ్. అంట కూల్. గో ఇన్సైడ్ కమ్ బ్రో. అవునా? యా, ఇదే మా స్కూల్. నువ్వు ఇక్కడ ఉంటావా? ఓకే ఓకే. అయిన వారు స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ వీళ్ళందరూ, అయినా డాక్టర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం. వావ్, గాలి వస్తుంది అంత లోపలైనా కానీ మంచిగా. ఇదే రూమ్, బెన్ నీ రూమ్ ఇదే అనుకుంటా కదా. సో మనం అయితే హెల్ప్ చేసినాం అనమాట. సో ఇప్పుడైతే నార్మల్ బయట అంతా చూద్దాం కదా అని వచ్చినాం. చూడండి ఎంత పెద్ద ల్యాండ్ ఉంది. ఫుల్ ల్యాండ్ ఉంది. ఏంది చూడండి, ఇది మొత్తం ఒక పెద్ద స్కూల్. ఏం లేదు కానీ అంత ఉంది, మంచి వ్యూ ఉంది అంతే. చూడండి ఇది గురుకుల్. అదే ఇక్కడ గ్లాస్ బ్రేక్ అయిపోయింది కదా కదా, ఎవరో గ్లాస్ బ్రేక్ చేశారు ఇక్కడ. ఇక్కడ మంచిగా అన్నీ ఆడుకోవచ్చు. ఇక్కడ త్రో బాల్, ఇంకో నెట్ కూడా పెట్టడానికి పెట్టారు అక్కడ. గ్రౌండ్ అయితే పెద్ద ఉంది. ఇంకో ఇక్కడ కూడా క్లాస్ రూమ్ విరిగిపోయింది. పైన ఫ్లోర్స్కి వెళ్ళొచ్చా? దా వెళ్దాం. ఏంటి గాయస్, ఇక్కడ ఇది హాంటెడ్ అంట. అసలు ఫస్ట్ ఫ్లోర్ హాంటెడ్ అంట. చెప్పు స్టోరీ చెప్పు. ఫస్ట్ బిల్డింగ్లో హాంటెడ్. ఈ లాస్ట్ టైం ఇక్కడ మొత్తం ఒక మనిషి వాచ్మ్యాన్ అంట, రోజు పైకి వెళ్ళి పని చేసేవాడంట. ఓకే, ఫస్ట్ అయితే మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. స్టోరీ రాత్రి 12. పాము అనుకున్నారా? గైస్ చూడండి, పాము లాగానే ఉంది కదా మధ్యలో. ఉంటాయి కదా పాములు. ఇదొక హాంటెడ్ ప్లేస్, కాస్త జాగ్రత్తగా ఉండాలి. మమ్మీ చెప్పింది, ఒక పిల్లలు బట్టలు ఆరేస్తే చిన్న పామంట బట్టల్లోకి వెళ్ళిపోతే ఒక అతను షర్ట్ వేసేసుకుందంట. తర్వాత పాము అని తీసేసి తుడుకొని వేసారు, దాన్ని చంపేశారు. అది ఇంగ్లీష్ డ్రాయింగ్ రూమ్ అని. ఎన్నిసార్లు చెప్తావురా? ఓకే, మనం అచ్చాడు గైస్. ఫుల్ బోర్ కొడుతుంది మాకైతే, కానీ మంచి గాలి ఇస్తుంది. ఇక్కడ ఎక్కడెక్కడ పాములు ఉంటే కూడా మాకు తెలియదు. సో అదనమాట. మొత్తం గ్రౌండ్ అయితే పెద్దగా ఉంది, గాలి కూడా మంచి. ఇది బెల్లా, ఇది చూడండి. ఇది పాతప్పుడు బెల్లి కొడతారు కదా మొత్తం.
బెల్ అయింది, లంచ్ టైం అంటారు, వెళ్దామంటుందా? సో మనమైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఏం చేస్తాం, ఏమీ లేదు ఇక్కడ. చిల్డ్రన్ ఉన్నా కానీ మంచిగా మనం టైం పాస్ అవుతుంది. ఇక్కడ ఏమున్నారు, ఎవ్వరు లేరు ఇక్కడ, హాలిడేస్ కదా అందరికి, అందుకు. సో మనమైతే అక్కడికైతే వెళ్ళిపోదాం. ఎంత భయం అవుతుంది కదరా, ఎవ్వరు లేరురా. అరే స్టెప్స్ ఎక్కడ ఉన్నాయి, స్టెప్స్ ఎక్కడ? అటు సైడా ఇటు సైడా? అటు సైడా? యాక్చువల్లీ ఇది ఒక హాంటెడ్ బిల్డింగ్. ఎక్కడ ఎవరు వస్తున్నారు? భయం అవుతుంది నాకు. ఇది ఒక చూసుకోండి, పాములు ఉంటాయి. ఏ బెన్, పాములు ఉంటాయి చూసుకో. ఓకే. ఇది ఒక హాంటెడ్ ప్లేస్. అరే ఏంద్రా ఇక్కడ బెంచ్లు కూడా సరిగ్గా లేవు. ఈ నార్మల్ స్టాఫ్ రూమ్ అట్లా ఏమో కదా. పామురా. సౌండ్ వినిపిస్తుందా గైస్? మీ సౌండ్ వినండి, ఎట్లాంటి సౌండ్ వస్తున్నాయో. గైస్ ఎవరు వస్తారు? చేయి చూపి. ఇదేంటిది? సిక్ రూమా? సిక్ రూమ్ అంటే నీకు దెబ్బ తాకితే ఆ రూమ్కి తీసుకెళ్తారు. పం హాంటెడ్. ఓకే వెళ్దాం పండి. ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ఎక్కడ? వైస్ ప్రిన్సిపల్ మీ పిన్ని అప్పుడు వైస్ ప్రిన్సిపల్ కదా. ఎక్కడ ఉంటుంది అప్పుడు? ఎక్కడ? టేబుల్ ఉండేది, మమ్మీకి ఒక చైర్ ఉండేది. అలా అది కాదు, ఇది ఇలాంటిగా బ్లాక్ కలర్లో ఉంటుంది. ఆ చైర్ ఉండేది. మంచిగా కూడా స్విమ్మింగ్ పూల్ కూడా దగ్గరలో, స్విమ్మింగ్ పూల్స్ కూడా లేవు కదా అక్కడైతే ఉంది. అరే సేమ్ ఎవడో బెన్నగర్ లాగానే వెళ్ళాడు, సేమ్ షర్ట్. ఈ స్కూల్ కంటే అక్కడ ఉన్న స్కూలే బెటర్ కదా, కనీసం ఆడుకోవచ్చు. సో పండి వెళ్ళిపోదాం, మేమైతే ఇంటికి వెళ్ళిపోదాం పండి. సో ఇప్పుడు మనమైతే డామినోస్కి వచ్చాము. సో అందరం వచ్చినాం అనమాట. బాబాయ్ హాయ్ చెప్పు. సో మా బాబాయ్ అనమాట. హాయ్ చెప్పు. చెప్పుందిరా అనే కాదు తమ్ముడు. హాయ్ హాయ్ తమ్ముడు. ఓకే గైస్, ఇప్పుడైతే మనం హాయ్ పిన్ని. సో రిచి హాయ్. అందరికి హాయ్. సో ఇప్పుడు మనం అయితే డామినోస్కి వెళ్ళిపోదాం, తినేసి అక్కడి నుంచి చూద్దాం ఎక్కడికి వెళ్దాం. ఓకే పైననే వస్తా అంటే తిప్పు, పిజ్జా తినిపిస్తా, బర్గర్ పిజ్జా ఏంటి వద్దా? ఓకే ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. Domino's cheese volcano Malton cheese indulgence రిచి ఎవరున్నారు లోపల? డామినోస్ పిజ్జా అయితే వచ్చింది. చికెన్ అది అయిపోయింది, ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన చికెన్. చూడండి ఇప్పుడు మనం టేస్ట్ చేసి సెలెన్ తిను. మా తమ్ముడు అనమాట.
చూడండి ఫ్రెండ్స్ సో మనమైతే తినేసాము తినేసి తిందాం. ఓకే తినేసాం. రిచి సాస్ రిచి రిచి సాస్. హాయ్ చెప్పు షర్లిన్. హాయ్ బాయ్. చెల్లింగ్ దెబ్బ దాకింది. చూపి చూపి దెబ్బ చూపి దెబ్బ. ఇదిగో ఇక్కడ దాకింది. ఎప్పుడు పిజ్జా తిన్నా. సో గాయ్స్ ఇప్పుడే మనం పిజ్జా తినేసి వచ్చాము. సో అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మనం. మా తమ్ముడు కోసం నెల్లూరు తెచ్చారు. వీడి కోసం అది తెచ్చారు. అక్కడ పడుకున్నాడు మేము తింటుంటే. మేము ఇప్పుడే తిన్నాము. అయిపోయింది. సో ఈ వీడియో ఎక్కడ దాకా అయితే ఎండ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.